నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు పరిచయం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇవాల్టి కార్యక్రమంలో వాణిజ్య సరళిలో స్టాల్ ఫీడింగ్ విధానంలో గొర్రెలను పెంచుతూ ప్రతి నెల లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు కడారి రామకృష్ణ విజయగాథను తెలుసుకుందాం పదండి రంగారెడ్డి జిల్లా కట్టాల్ మండలం కట్టాల్ గ్రామానికి చెందిన కడారి రామకృష్ణ వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణించాలి అనే ఉద్దేశంతో గొర్రెల పెంపకాన్ని మొదలుపెట్టారు మార్కెట్లో డిమాండ్ ఉండడం తక్కువ ఖర్చుతో మంచి లాభాలు పొందే అవకాశం ఉండడంతో ప్రణాళిక ప్రకారం గొర్రెలను స్టాల్ ఫీడింగ్ పద్ధతిలో పెంచుతూ లాభాలు సొంతం చేసుకుంటున్నారు గత 20 ఏళ్లుగా జీవాల పెంపకంలో రాణిస్తున్నారు రామకృష్ణ గొర్రెల పెంపకం లాస్ లేదని వద్దనుకున్న మరుక్షణమే అమ్మితే పెట్టిన పెట్టుబడి గ్యారంటీగా చేతికి అందుతుందని తెలిపారు మరణాల శాతాన్ని నియంత్రించి పశు వైద్యుల సూచనలు పాటించి సమయానుకూలంగా మేతలు అందించి సరైన యాజమాన్య చర్యలు చేపడితే లాభాలు ఎక్కడికి పోవంటున్నారు మేము బేసిక్గా కుర్మలం ఈ గొర్రెలను పెంచాలని ఒక ఆతృత ఉండేది అయితే మా ఫ్యామిలీ ఎవరు కూడా ఈ గొర్రెల పోషణలో లేకుండ్రి తర్వాత నేను ఒకరోజు అనుకోకుండా ఒక పెళ్లి కార్యక్రమానికి పోయేస్తుంటే ఆ పోయొచ్చే దారిలో గొర్రెలు కనిపించినాయి ఎలాగైనా తీసుకోవాలని చెప్పి అక్కడనే ఆగి అడ్రస్ తీసుకొని ఒక మేల్ ఫీమేల్ మగ ఆడపిల్లలను తీసుకొచ్చి మెల్లగా పెంచడం అనేది సురువు చేసిన ఎప్పుడైతే ఆ రెండు తీసుకొచ్చినో ఆ రెండు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా అది ఫస్ట్ ఈత నుంచే టిన్స్ ఇవ్వడం మొదలుపెట్టింది అంటే కవల పిల్లలు ఆ విధంగా వాటి సంతతి వృద్ధి చేసుకుంటూ అంచెలంచెలుగా ఒక 500 గొర్రెల వరకు పెంచడం అనేది జరిగింది కాలక్రమేణా జీతాలు ఉండకపోవడం ఈ కొద్ది ఇబ్బందులు ఏర్పడి తీసేసి ఏవైతే నేను సంతతి అభివృద్ధి చేసినో ఆ సంతతిలోని కొన్ని ఒక 11-12 ఆడగొర్రెల నుంచి ఈ నాకు డైరీ ఫామ్ ఉంది డైరీ ఫామ్కు అనుబంధంగా ఈ గొర్రెలను పోషించడం అనేది జరిగింది అవి కూడా మాకు ఎప్పుడు కూడా ట్విన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది దాంట్లోకి అనుగుణంగా ఏదైతే లేబర్ కొంచెం వర్క్ ఏర్పడాలనే ఉద్దేశంతోన ఈ ఎక్కువ గొర్రెలు ఆడ ఫీమేల్స్ ఉంటే మరి జీతగాళ్ళు వచ్చినప్పుడు సతాయించినప్పుడు ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతోన మగపిల్లలు తేవడం అనేది స్టార్ట్ చేసిన సుమారుగా ఈ యొక్క గొర్రెలను పెంచబట్టి ఒక 20 సంవత్సరాలు అవుతూ ఉంది ఇక ఎప్పుడైతే ఈ ఫీమేల్స్ తీసేసినో ప్రతి సంవత్సరం ఒక 40-50 మగపిల్లలు తెచ్చి పెంచి మరి లైవ్ వెయిట్ ప్రకారం లైవ్ వెయిట్ ఇదివరకు అయితే 350 ఇచ్చినాం ఇప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి నచ్చిన ఎనిమల్ను 400 కాడికి లైవ్ వెయిట్ ప్రకారం మార్కెట్లో అమ్మడం జరుగుతూ ఉంది ఈ గొర్రెలను ఎందుకంటే ఈ గొర్రెలు అనేది మనకు ఏదైతే లైవ్ స్టాక్ ఉందో ఏదైతే ప్రాణాయంత జీవి ఉందో ఆ జీవులలో ఇది కదిలే బంగారం ఎందుకంటే మనకు వద్దనుకున్న మరుక్షణం అమ్మితే మనం ఏదైతే పెట్టుబడి పెట్టినామో ఆ పెట్టుబడికి లాస్ లేకుండా మన డబ్బులు మనకు వస్తాయి అదే పశువుల విషయంలో పోతే ఏమవుతుందంటే మనం ఒక 1,00,000 రూపాయలు తెచ్చిన ఆవును మళ్ళీ అమ్మాలనుకుంటే అది 40,000 50,000 డ్రై అయితే 20,000 కటింగ్ పోతుంది ఈ గొర్రెలలో ఆ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మనం ఒక 10-12 వేలు పెట్టి తెస్తే అట్లీస్ట్ ఒక 8,000 రూపాయలు మళ్ళీ మనకు తిరుగు రాబడి ఉంటుంది కాబట్టి మన పెట్టుబడికి గ్యారంటీ అయినటువంటి ఇది లాభసాటి రైతుకు లాభసాటి అయినటువంటి గొర్రెల పెంపకం అయితే వీటిని నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే మనము గ్రేజింగ్ సెమీ గ్రేజింగ్ స్టాల్ ఫీడింగ్ ఏ విధంగా అయినా కూడా పెంచడానికి అనుకూలంగా ఉంటాయి మన పరిస్థితులను కాలానుగుణంగా మనం మార్పు చేర్పులు చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది 3 నుంచి 4 నెలల పైబడిన పిల్లలను మాత్రమే పెంపకానికి ఎన్నుకోవాలని రామకృష్ణ సూచిస్తున్నారు చిన్న పిల్లలను తీసుకొస్తే ఆరోగ్య సమస్యలతో పాటు స్థానిక వాతావరణాన్ని తట్టుకోలేక మరణాల శాతం పెరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు అందుకే పిల్లల ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించవలసిన అవసరం ఉంది అన్నారు ప్రతి పిల్లకు సంవత్సరంలో 3 సార్లు తప్పనిసరిగా కాలానుగుణంగా నట్టల మందులు వేయించాలని ఏమైనా అనారోగ్య సమస్యలుంటే పశు వైద్యుని సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు పేరెంట్స్ ఉంటేనే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే గొర్రెలను మనం ఆల్రెడీ సాకుతాం కాబట్టి ఆ గొర్రెలు మన దగ్గరనే పుట్టి పెరుగుతాయి మన ప్రాంతానికి మన వాతావరణానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎప్పుడైతే గొర్రె పొట్టేలు పిల్లలు తెస్తాం కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే అక్కడ వాటి మేత అలవాటు కానివ్వండి అవి తినే ఆహారము మరి ఇక్కడికి వచ్చినాక వాతావరణం మార్పుల వల్ల డిసీజు సీజనల్ డిసీజు కూడా రావడం అనేది జరుగుతుంది కాబట్టి మనం పశు వైద్యుని సహాయం సూచనల మేరకు ఏదైతే కాలానుగుణంగా వ్యాక్సిన్స్ వేసుకొని వాటికి అవసరమైనటువంటి మేత ఇచ్చి ఖచ్చితంగా యజమాని అనేవాడు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా గొర్రెపిల్లను అబ్జర్వేషన్ చేస్తే
ఏమైనా సుస్తున్నాయా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎప్పటికప్పుడు స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవి చిన్న జీవాలు, రోగాలు వచ్చి ఎక్కువ రోజులైతే తట్టుకోలేవు, మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఒక 10% మరణాల శాతం ఖచ్చితంగా ఉంటుంది. సూపర్ నేపియర్, AFS 29, ఎర్జులూసన్, మరి వాటికి ఒట్టి మేతగా మాత్రం పల్లిపొల్లు వాడడం జరుగుతూ ఉంది. ప్రతి గొర్రె పిల్లకు ఒక 50 కిలోల మిశ్రమ దాన ఏదైతే ఆవులకు ఇస్తామో ఆ మిశ్రమ దాన ఇచ్చి పెంచడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఎప్పుడైతే మనం స్టాల్ ఫీడింగ్లో ఈ గొర్రెలను పెంచుతామో వాటికి ఖచ్చితంగా లైవ్ వెయిట్ ప్రకారం అమ్మాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే అందాద పొంట అమ్మితే బయట తిరిగే జీవాలు కంటి చూపుకు మంచిగా కనిపిస్తాయి, కానీ వాటి వెయిట్ చూస్తే వెయిట్ తక్కువగా ఉంటాయి. మనం ఏవైతే స్టాల్ ఫీడింగ్లో ఈ మంచి సమీకృత దాన ఈ ఆహారం ఇచ్చి పెంచినప్పుడు వెయిట్ ఎక్కువ ఉంటాయి, నార్మల్గా కనిపించినా కూడా వెయిట్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం అక్కడ ఎక్కువ మోసపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి లైవ్ వెయిట్ ప్రకారం అమ్మితే మనం ఏదైతే పెంచిన వెయిట్ ఉంటుందో ఆ వెయిట్కి అనుగుణంగా మన యొక్క డబ్బులు అనేది వస్తాయి. ఉదాహరణకు ఒక గొర్రెపిల్లను మనం ఒక 15 కిలోల వెయిట్ ఉన్నప్పుడు తెస్తే అది నెలకు సుమారుగా 4 కిలోలు పెరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎప్పుడైతే 4 కిలోలు పెరుగుతుందో అప్పుడు మనం లాభంలో ఉంటాం. ఒక 6 నెలలు పెంచితే 6 × 4 = 24, నెలకు ఒక 4 కిలోలు అంటే 4 × 16 ప్లస్ ఇవి ఒక 6 నెలలు ఓ 9,000 సుమారుగా నికరం మనం ఒక 6 నుంచి 7,000 పెట్టి అట్లీస్ట్ ఒక 3 నెలల నుంచి 4 నెలల పైబడ్డ పిల్లని మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలు తెస్తే పాలు తాగే ఏజ్లో మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరణాల శాతం తక్కువగా ఉండాలంటే మనం 4 నెలల వయసు ఉన్నటువంటి పిల్లలను సెలెక్షన్ తీసుకొని రావాలి. ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు సంబంధిత పశు వైద్యుని కాంటాక్ట్ అయ్యి అతని సూచనల మేరకు ఎంబడే వాటికి ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అదేవిధంగా సంవత్సరంలో 4 సార్లు 3 సార్లు మాత్రం ఖచ్చితంగా నటల మందు అనేది దాగించాలి. మరి ఆ నటల మందు కూడా కాలానుగుణంగా ఎండాకాలం అయితే ఒక రకమైనటువంటి నటల మందు, వర్షాకాలం అయితే ఒక రకమైనటువంటి నటల మందు, చలికాలం అయితే ఒక రకమైనటువంటి నటల మందు దాగించడం వల్ల ఆ సంబంధిత కాలానికి అనుగుణమైనటువంటి నట్టలు శరీరంలో ఉంటే ఈ మందు తాపడం వల్ల ఈ నటలు అనేది నివారించబడతాయి. మరి అదేవిధంగా ఇంకేమైనా పిల్లలలో ఏమైనా సమస్య హెల్త్ ఇష్యూస్ వచ్చినాయంటే ఆ పశు వైద్యుని సలహా మేరకు వాటికి ఇంకేమైనా మందులు అవసరం ఉంటే ఆ మందులు వాడుకోవడం వల్ల వీటి లాభసాటిగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం ఈ గొర్రె పిల్లలు తెచ్చుకున్నాం, మన దగ్గర లేబర్ సెట్ అయ్యి తెచ్చుకున్నాం, లేబర్ లేడు, ఈరోజే అమ్ముకోవడానికి ఒక ఆవశ్యకత ఉంటుంది. మార్కెట్ ప్రైస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఆ యొక్క అష్యూర్ మాత్రం ఖచ్చితంగా ఈ గొర్రెల పెంపకంలో ఉంటుంది. గొర్రెల్లో చాలా రకాలు ఉన్నాయి. కమర్షియల్గా పెంచాలి అనుకునే రైతులు నెల్లూరు జోడిపి, నెల్లూరు బ్రౌన్, పల్లా, మాచర్ల బ్రీడ్ రకాలను ఎంపిక చేసుకోవాలి అంటున్నారు రామకృష్ణ. మంచి పోషణ అందిస్తే ఒక్కో గొర్రెపిల్ల ఒక నెలకు సుమారు 4 కిలోల నుంచి 5 కిలోల బరువు పెరుగుతాయంటున్నారు. విదేశీ జాతులు ఉన్నప్పటికీ వాటి క్రయ విక్రయాలు ఆశాజనకంగా ఉండనందున వాటి జోలికి వెళ్ళవద్దని సూచిస్తున్నారు. ఈ గొర్రెలలో చాలా రకాలు ఉన్నాయి. ఖచ్చితంగా మన మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి వస్తే డక్కని ఉంటాయి. ఈ డక్కని అనేది ఎదుగుదల చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ వాతావరణ పరిస్థితి ఏ వాతావరణ పరిస్థితులైనా తట్టుకొని నిలబడే శక్తి ఉంటుంది. కానీ మనం కమర్షియల్గా పెంచాల్సినప్పుడు ఈ డక్కన్ జాతి అనేది మనకు సరిపోదు. మనం ఎప్పుడైతే కమర్షియల్గా పెంచాలి, ఈ కమర్షియల్గా ఇవి మనం లాభదాయకంగా ఉండాలంటే నెల్లూరు జొడిపి కానీ పల్లా కానీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి నెల్లూరు జొడిపి, పల్లా, లేదంటే నెల్లూరు బ్రౌన్, లేదంటే మరి మాచర్ల బ్రీడ్, ఇవి అత్యధికంగా వెయిట్ వచ్చేటువంటి జాతులు. మనం మంచిగా పోషణకరం మంచిగా ఇవ్వగలిగితే ఒక నెలకు సుమారుగా 4 కిలోల నుంచి 5 కిలోలు పెరుగుతాయి. కాబట్టి దాదాపు అక్కడ అదే డక్కన్ జాతి తీసుకుంటే మనకు నెలకు 2.5 నుంచి 3 కిలోలు మాత్రమే వస్తాయి. కాబట్టి అవి పోషణకు అనేది సరిపోదు. ఇంకా కూడా విదేశీ జాతులు ఉన్నాయి. దాంట్లోకి మన దగ్గర మన వాతావరణానికి కానీ మనం ఉన్నటువంటి మార్కెట్లో కానీ అమ్మకం అనేది తక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఆ జాతుల కంటే మన ప్రాంతానికి, మన భారతదేశానికి చెందినటువంటి జాతులైన నెల్లూరు జొడిపి అనేది చాలా బాగుంటుంది. చాలా మనకు వెయిట్ కూడా వస్తుంది, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది, ఆకర్షణగా ఉంటుంది. మటన్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం ఎవరైనా ఈ గొర్రె పొర్రెటేళ్ళు పెంచాలనే ఆలోచన ఉంటే మాత్రం మాచర్ల బ్రీడ్ అయినా పర్లేదు, నెల్లూరు జొడిపి అయినా పర్లేదు. ఈ రెండిట్లో ఏ జాతి తీసుకున్నా కూడా దీంట్లో ఎదుగుదల శాతం ఎక్కువగా ఉంటుంది. రైతుకు లాభం జరగడానికి ఎక్కువ అవకాశం ఏర్పడుతుంది. మనము ఈ యొక్క పొటేలు పిల్లలను పెంచాలని అనుకుంటే స్టాల్ ఫీడింగ్లో అలవాటు చేయాలని ఒక ఆలోచన మనకుంటే ఖచ్చితంగా మే నెలలో తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఎందుకంటే
మే నెలలో బయట ఎలాంటి మేతలు దొరకవు కాబట్టి మనం ఏదైతే మేత ఇస్తామో ఆ మేతను తీసుకోగలుగుతాయి కాబట్టి మనము మే ఏప్రిల్ మేల ఈ గొర్రెపిల్లలను కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ యొక్క ఎండ తాపం ఎక్కువగా ఉంటే ఇవి ఎండ దెబ్బ కానివ్వండి మరి సీజనల్ రోగాలు రావడానికి కూడా ఆవశ్యకత ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు పీపీఆర్ పారుడు రోగం రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈటి పాటు రోగం రావడం జరుగుతుంది. కాబట్టి మనం ముందస్తుగా ఈ నటల నివారణ చర్యలు తీసుకొని ఈ సీజనల్ వైజ్గా ఎట్లాగో మనం మార్చ్ లేదా మే ఏప్రిల్ లాస్ట్ జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా తెచ్చుకోవచ్చు. ఏవైతే జూన్ కానీ ఈ తొలికరి వర్షాలు పడుతుంటే పాటలు వస్తాయి కాబట్టి ఆ సంబంధిత వ్యాక్సిన్స్ వేసుకొని మరి మనము ముందుగా తక్కువ ఖర్చు వీలైనంత తక్కువ ఖర్చు షెడ్డు వాటికి తినడానికి అవసరమైనటువంటి పరికరాలను సమకూర్చుకొని మరి పశు వైద్యుని సలహా మేరకు మనం మన దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే తక్కువగా దొరుకుతాయో ఆ ప్రాంతంలోనే ఈ గొర్రెపిల్లలను కొనుగోలు అనేది చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే మనం ఏమైతే ఎన్ని పెట్టాలనుకుంటున్నామో ఒకసారి కానీ 2 సార్లు కానీ మాత్రమే తెచ్చుకోవాలి. ఎక్కువ సార్లు తక్కువ రేట్ వస్తున్నాయి ఎక్కువ సార్లు తెచ్చుకుంటే ఏమైందంటే వివిధ ప్రాంతాల్లో వివిధ రోగాలు ఉండడం వల్ల ఈ రోగాలు వ్యాప్తి చెంది మరణాల సంఖ్య పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తెచ్చుకునే ముందే మనం ఎన్ని పెంచగలుగుతాం వాటికి అనుగుణంగా ఒకసారి కానీ 2 సార్లు కానీ అంతకంటే ఎక్కువ మాత్రం తెచ్చుకోవద్దు. అయితే ఇవి లాభదాయకంగా ఉండాలంటే 50 పైచీలకు 100 లోపు మాత్రం ఖచ్చితంగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకు ఒక లేబర్ అవసరం ఉంటాడు, మేత అవసరం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా 50 పైన 100 లోపు ఒక ప్లాన్ వేసుకొని 2 విడతలు కానీ 1 విడత కానీ తెచ్చుకొని మనకి ఏవైతే ఈ సీజనల్ డిసీజ్ కానీ ఈ సీజనల్ వైజ్గా ఉన్నటువంటి వ్యాక్సిన్స్ మెడిసిన్స్ తాపి మనం సంరక్షించుకుంటే మంచి లాభదాయకంగా ఉంటుంది. రైతుకు వెన్నుముకలాగా ఉండేటువంటి వ్యాపారం ఈ యొక్క గొర్రెల పొట్టేళ్ల పెంపకం కానీ గొర్రెల పెంపకం అనేది నష్టం వచ్చే వ్యాపారం కాదు. ఎందుచేతనంటే మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటే మాత్రమే నష్టం వస్తుంది, లేకపోతే మాత్రం నష్టం అనే సమస్య లేదు. ఎప్పుడైతే మనం తెచ్చిన పిల్లలు మరణిస్తాయో 100% నష్టం. మరణించకుండా మనం దానిలో పెంచగలిగితే మన పెట్టుబడికి ఎక్కడ నష్టం అనేది జరగదు, లాభంలోనే ఉంటుంది. ఎందుచేతనంటే ఈరోజు మా మార్కెట్లో 700 నుంచి 800 రూపాయల కిలో మటన్ రేట్ ఉంది. కాబట్టి మనం పిల్లలు తెచ్చుకునే ముందు మాత్రం సుమారుగా ఒక 300 నుంచి 320 లైవ్ వెయిట్ పడే విధంగా పిల్లలను కొనుగోలు చేస్తే మనం మార్కెట్లో 350 నుంచి 400 అమ్మగలిగితే నెలకు 4 కిలోలు పెరుగుతుంది. కాబట్టి మేత ఖర్చుగా ఒక 2 కిలోల పైసలు పోతాయి. ఒక 2 కిలోలు అంటే సుమారుగా ఒక నెలకు ఒక పిల్ల మీద 1000 రూపాయలు మాత్రం లాభదాయకంగా ఉంటుంది. మనం ఒక పిల్లని 7000 పెట్టి తెచ్చినాం, 6 నెలల తర్వాత అమ్మినాం, ఒక 6000 రూపాయలు నికర లాభం వస్తుంది. ఒక 2000 ఖర్చు తీసేసిన 4000 లాభంగానే ఉంటుంది, నష్టం ఉండదు. అయితే మనం ఎక్కడ నష్టపోకుండా ఉండాలంటే ఏంటంటే వాటి మరణాలు ఉండదు. ముఖ్యంగా స్టాల్ ఫీడింగ్లో పెంచాలి అనుకునే రైతులు ఏప్రిల్ మే నెలల్లో గొర్రెలను కొనుగోలు చేయాలని తెలిపారు. ఆ సమయంలో బయట ఎలాంటి మేతలు దొరకవు కాబట్టి మనం అందించే మేతలను తినేందుకు అవి అలవాటు పడతాయన్నారు. ఎన్ని గొర్రెలు పెంచాలి అనుకుంటున్నారో ముందే ఆలోచించి అందుకు అనుగుణంగా తక్కువ ఖర్చు షెడ్డును నిర్మించుకొని గొర్రెల పెంపకానికి అవసరమైన పరికరాలను ఏర్పరచుకుని 2 విడతలుగా గొర్రెలు తెచ్చి పెంపకం చేపట్టాలి అంటున్నారు. మంచిగా మేత ఇవ్వగలుగుతాం అనుకుంటే మంచి బ్రీడ్ అనేది నెల్లూరు జోడిపెన. ఎందుకంటే అది నెలకు యావరేజ్గా 4 కిలోల నుంచి 5 కిలోలు వస్తుంది. మనకు పెబ్బెర కానీ నెల్లూరు మన రాయలసీమ ప్రాంతాలలో ఈ పిల్లల లభ్యత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు మంచి బ్రీడ్ లేదు, మనం తక్కువ ఏమన్నా పెంచుకోగలుగుతాము, ఇంకా మెయింటెనెన్స్ సరిగా చేయలేమనుకుంటే ఇక్కడ మన మల్లెపల్లి కానీ లోకల్లో కానీ తీసుకోవడం ఉత్తమం. కానీ మంచిగా ఫీడ్ ఇచ్చి కమర్షియల్గా మనకు మంచి లాభాలు రావాలనుకుంటే మాత్రం నెల్లూరు జొడిపి లేదా మాచర్లకు పోవడం కరెక్ట్ అన్న. వాటి వల్ల ఏంటంటే వాటి గ్రోతింగ్ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా నా అనుభవం ప్రకారం ఒక పిల్ల 4 నెలలు 3 నెలలు పైచిలకు 4 నెలల పైన పిల్లని తెస్తే మాత్రం మరణా శాతం తక్కువగా ఉంటుంది. మనకు ఎదగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మన ఇచ్చిన తిండిని సమర్థవంతంగా తిని అది మనం ఏమైతే ఆశిస్తామో ఆ విధంగా బరువు పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఈ గొర్రె పిల్లలు తెచ్చుకునేటప్పుడు ఫస్ట్ ఏదైతే గొర్రె పిల్లలు నేను ఏ సంత నుంచి కానీ రైతు నుంచి కానీ కొనుగోలు చేయగానే ఆ పిల్లను లైవ్ వెయిట్ ఎంత ఉంది ఏంటి అనేది చూసి ఆ పిల్లకు నటల మంది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సీజన్ వైజ్గా మే చివరి వారంలో ఈటీ వ్యాక్సిను, తర్వాత
ఒక 20 రోజుల గ్యాప్తోన జూన్ 2nd వీక్ ఆర్ 3rd వీక్లో ఖచ్చితంగా పీపీఆర్ వ్యాక్సిన్ ఇవ్వాలి. ఈ గొర్రె పొట్టేన్లు తేవడంలో అపారమైన నష్టం జరిగేది ఈ పీపీఆర్ రోగం ద్వారా. పుర్రు కొట్టడం వల్ల, రక్తం పుర్రు కొట్టడం వల్ల ఎక్కువ మరణాల సంఖ్య ఉంటుంది. చాలామంది రైతు సోదరులు నష్టపోవడం కూడా ఈ పీపీఆర్ వల్లనే. అయినప్పటికీ వ్యాక్సిన్ చేసినప్పటికీ ఒకసారి ఈ డిసీజ్ అనేది కంట్రోల్ కాదు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్కి, ఈ వైరస్కి ఈ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా అంత సైంటిఫిక్ మెజర్మెంట్స్ మన దగ్గర లేవు. కాబట్టి సీజన్ వైజ్గా ఏదైతే ఈటీ కానీ, పీపీఆర్ కానీ, షీఫాక్స్ కానీ, పుట్టోన్మౌత్ కానీ, ప్రధానంగా ఈ 4 రకాల రోగాలు ఈ పశువులకు, ఈ గొర్రెలకు మాత్రం పీపీఆర్, ఈటీ, ఈ షీఫాక్స్, ఈ 3 వ్యాక్సిన్స్ ఖచ్చితంగా మన షెడ్కి వచ్చినాక ఒక 20 రోజుల గ్యాప్తోన ప్రతి వ్యాక్సిన్ చేయడం వల్ల మనం సురక్షితంగా ఉంటాం. సూపర్ నేపియర్, AFS 29, హెడ్జ్ లూసన్ వంటి గ్రాసాలను రామకృష్ణ పెంచుతున్నారు. ఇక జీవాల బరువు పెరిగేందుకు 6 రకాల మిశ్రమాలను కలిపి పోషక దాణాలను సమయానుకూలంగా అందిస్తున్నారు. ఉదయం లేవగానే షెడ్ను శుభ్రం చేసుకొని ఒక్కో పిల్లకు 50 గ్రాముల మేత ఇవ్వాల్సి ఉంటుంది. మేతగా పల్లి పొట్టును అందిస్తున్నారు ఈ పెంపకందారు. అరగంట తర్వాత పచ్చిగడ్డి ఇచ్చి 24 గంటల టబ్బుల్లో తాగడానికి నీటిని అనుకూలంగా ఉంచుతారు. బయట వదలటం కన్నా స్టాల్ ఫీడింగ్లో పెంచితేనే గొర్రెపిల్ల బరువు బాగా పెరిగి రైతుకు లాభం దక్కుతుందని తెలిపారు రామకృష్ణ. ఇప్పుడు మాత్రం మేము స్టాల్ ఫీడింగ్లోనే పెంచడం జరుగుతుంది. ఇప్పుడు ఎండాకాలం ఉంది కాబట్టి బయట తిప్పితే వాటికి మేత లభ్యత ఉండదు. మనం ఏదైతే పెరగాలనుకునే బరువు రావు కాబట్టి ఖచ్చితంగా స్టాల్ ఫీడింగ్ ఒకటే దగ్గర ఉంచి వీటికి మేత ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. మేము ఉదయం లేవగానే మా యొక్క లేబర్ ఈ షెడ్ను నీట్గా చేయడం జరుగుతుంది. ఉదయం మార్నింగ్ ఖచ్చితంగా ఒక పిల్లకు వచ్చేసి 50 గ్రాముల దానా ఇస్తాం. ఆ దానా తర్వాత ఒట్టి మేతగా పల్లిపొల్లు ఇస్తాం. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పచ్చిగడ్డి, సూపర్ నేపియర్ కానీ, SHG కానీ, లూసన్ కానీ పచ్చిగడ్డి ఇచ్చి 24 గంటలు వీటికి టబ్బులలో నీళ్లు తాగడానికి నీళ్లను అనుకూలంగా ఉంచుతాం. అలా అనుకూలంగా ఉంచడం వల్ల ఏంటంటే అవి ఫ్రీ తిని వాటికి ఏదైతే ఆ వాటర్ అవసరం ఉంటుందో పోయి ఆ నీళ్లు తాగడం వల్ల అవి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా పశువులకు కానీ వీటికి కానీ ఎప్పుడు 24 గంటలు వాటరు అందుబాటులో ఉంచడం వల్ల అవి వాటికి దప్పికేసినప్పుడు తాగి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇవి బయట వదలడం వల్ల ఏమైందంటే కుక్కలు తినడం కానీ, మరి ఇంకేమైనా దొంగలు ఎత్తుకపోవడం కానీ మనం ఐడెంటిఫై చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం ఈ స్టాల్ ఫీడింగ్లో పెంచడం వల్ల మనకి ఇలాంటి నష్టం జరగకుండా ఖచ్చితంగా మనం అబ్జర్వేషన్ చేయడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ తిరిగి మనిషి అలిసిపోయి ఈరోజు కాసే స్థితిలో లేరు కాబట్టి ఈ స్టాల్ ఫీడింగ్ పెంచడానికి నేను స్టాల్ ఫీడింగ్నే ఎంచుకోవడం జరిగింది. ఒక మనిషి సుమారుగా 100 జీవాలకు సేవ చేయగలుగుతాడు. కాబట్టి మనం ఎక్కువ పెంచాలని ఒక ఆలోచన ఉంటే స్టాల్ ఫీడింగ్ ద్వారా ఒక మనిషి 100 సుమారుగా 200 ఒక జత చేయగలుగుతారు. అదే మనం బయట వదిలితే ఒక 3-4 కావాలి. మనం అవి తినేటప్పుడు దొంగలు ఎత్తుకపోవడం కానీ, కుక్కలు పట్టడం కానీ, వివిధ రకాలుగా నష్టపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మనకు అలాంటి నష్టభయం లేకుండా ఈ స్టాల్ ఫీడింగ్లో ఉదాహరణకు 100 జీవాలు ఉంటే 1 ఎకరన్నర మేత సరిపోతుంది. ఆ ఎకరన్నర పద్ధతి ప్రకారం కోసుకొని మనం మెయింటైన్ చేస్తే ఎకరన్నర సూపర్ నేపియర్, ఒక హాఫ్ ఎకర్ హెడ్జ్ లూసన్ పెట్టుకుంటే 2 మిక్స్డ్ ద్వారా ఈ యొక్క 150 నుంచి 100 పిల్లలను పెంచుకోవడానికి అవకాశం ఉంది. 4 నుంచి 5 కిలోలు ఖచ్చితంగా పెరగాలంటే మనం ఒక 5-6 రకాలటువంటి దానాలు మిక్స్ చేసి ఒక గొర్రె పిల్లకు 50 కాకుండా 100 గ్రాములు ఇస్తే ఖచ్చితంగా మనకు 5 కిలోలు అనేది పెరగడం అనేది జరుగుతుంది. మనం ఇచ్చే 100 గ్రాములలో ఒక 50% మక్కపిండి లేకపోతే బియ్యం పిండి ఇంకేమైనా ఇచ్చి మిగతా 50 గ్రాములు కందిచున్ని, గోధుమ పొట్టు, పత్తి కల్లి, మినప పొట్టు, ఇంకేదైనా మనకి ఏదైతే లభ్యత ఉండి తక్కువ రేట్లో వచ్చే విధంగా మనం దారాను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1 క్వింటల్ దాన తయారు చేయాలనుకున్నప్పుడు 50% మక్కపిండి, 50%లో ఒక 5 రకాలు ఏవైనా కలుపుకొని మిక్స్డ్గా దానికి తోడుగా 1 కిలో ఉప్పు, 1 కిలో మినరల్ మిక్చర్ కలిపి ఇవ్వడం వల్ల మనం ఏదైతే అనుకుంటున్నామో 5 కిలోలు ఖచ్చితంగా నెలకు 5 కిలోలు వెయిట్ రావడం అనేది జరుగుతుంది.
అయితే ఈ పిల్లలు తెచ్చుకున్నప్పుడు మనం ఎట్లాగో 4 నెలల పిల్లలు తెచ్చుకుంటాం కాబట్టి సంవత్సరం లోపు మంచి ఎదుగుదల ఉంటుంది కాబట్టి సంవత్సరం లోపులనే ఖచ్చితంగా అమ్ముకోవాలి. ముఖ్యంగా మనకు ఈ బక్రీద్ తర్వాత దసరా, సంక్రాంతి వరుస పండుగలు ఉంటాయి కాబట్టి ఈ పండుగల్లోపు అమ్ముకుంటే మనం ఈ 4 నెలల పిల్లలు తెచ్చి ఒక 6 నెలలు 10 నెలల వయసు అంటే సుమారుగా మన దగ్గర 6 నెలలు ఉంటాయి. మిగతా 6 నెలలు కూడా సంవత్సరానికి 2 బ్యాచ్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం పెంచే విధానాన్ని, మన మేతను బట్టి. స్టాల్ ఫీడింగ్లో పెంచే గొర్రెలను లైవ్ వెయిట్ ప్రకారం అమ్మాలి అంటున్నారు ఈ పెంపకందారు. బయట తిరిగే జీవాలు బాగానే ఉన్నా వాటి బరువు అధికంగా ఉండవు, కానీ ఇలా స్టాల్ ఫీడింగ్లో పెరిగి గొర్రెల బరువు అధికంగా ఉంటాయి అన్నారు. 10 నెలల్లో 90 కిలోలు వచ్చిన గొర్రెలు కూడా రామకృష్ణ షెడ్లో కనిపిస్తాయి. మరి గొర్రెలను లైవ్ వెయిట్ ప్రకారం అమ్మితే పెంపకందారుకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు రామకృష్ణ మాటల్లోనే తెలుసుకుందాం. నేను పెంచే నా ఫామ్లో 3 జాతులు అనేది ఉన్నాయి. ఇవి వచ్చేసి పేరెంట్స్ నా దగ్గర ఉన్నటువంటి నెల్లూరు జొడిపి. ఈ యొక్క కొదుమ మా ఫామ్లో పుట్టింది. సుమారుగా ఇప్పుడు లైవ్ వెయిట్ 45 నుంచి 50 కిలోలు ఉంటుంది. ఇది చాలా వెయిట్ వచ్చేటువంటి జాతి. మరి సెకండ్ వచ్చేసి ఇది వచ్చేసి మాచర్ల చుక్కల గొర్రెలని వాడుక భాషలో అంటారు. ఇది మాచర్ల. ఇది కూడా మంచి ఫామ్కు లైవ్ వెయిట్ రావడానికి చాలా మంచి జాతి కాబట్టి ఈ జాతి కూడా ఎంచుకోవడం వల్ల మనకు ఎక్కువ లాభం జరుగుతుంది, ఎక్కువ వెయిట్ వస్తుంది. ఇక మూడో విషయానికి వస్తే మా దగ్గర ఒకటి డక్కన్ జాతి కూడా ఎంచుకోవడం జరిగింది లోకల్లో. ఈ యొక్క కర్రే పిల్ల వచ్చేసి ఈ కర్రేది వచ్చేసి డక్కన్ క్రాస్. అది కూడా మన వాతావరణ పరిస్థితులకు తట్టుకొని రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ డక్కన్ జాతిది. ఈ 3 జాతులను సెలెక్షన్ చేసుకొని పెంచడం అనేది జరుగుతూ ఉంది. ఈ నెల్లూరు పల్లా కూడా చాలా మంచిగా వస్తుంది. ఇక్కడ ఈ పిల్ల వచ్చేసి మా ఫామ్ది. ఈ పిల్ల ఇది నెల 45 రోజులు ఉంది. సుమారుగా లైవ్ వెయిట్ నాకు తెలిసి ఒక 10-15 కిలోలు ఉంటాయి. 15 నుంచి 20 కిలోల మధ్యన ఉంటుంది. ఇంకా మంచి పోషణ ఇస్తే ఈ పిల్ల సుమారుగా నేను చెప్తూ ఉన్నా కదా, మంచి మేత ఉండి 10 నెలలు కరెక్ట్గా పెంచగలిగితే 80 నుంచి 90 కిలోలు రావడానికి అవకాశం ఉంది. మా గొర్రె పిల్లలకు ఎప్పుడైనా ఫ్రీగా సాయంకాలం 5 గంటలకు వదిలి ఈ ఎర్జులూసన్లో మేపడం జరుగుతుంది. ఇదంతా ఎర్జులూసన్. రోజు ఒక ½ అవర్ మేపడం జరుగుతుంది. ఈ ఎర్జులూసన్ మేపడం వల్ల పిల్లలు కొంచెం ఎక్కువ వెయిట్ రావడానికి అవకాశం ఏర్పడుతుంది. అటు తర్వాత రోజు మేము ఈ సూపర్ నేపియర్ చాప్ చేసి ఈ సూపర్ నేపియర్ స్టాల్ ఫీడింగ్లో మా గొర్రె పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ సూపర్ నేపియర్ కట్ చేసి ఇస్తాం. ఇది లూజ్ స్టైల్లో మేపడం. అక్కడ జొన్న రకం ఉంది. ఆ జొన్న రకాన్ని కూడా ఈ సూపర్ నేపియర్తో పాటుగా కలిపి రోజు మేము అక్కడ ఏర్పాటు చేసుకున్న ఫీడర్లో పోయడం జరుగుతూ ఉంది. దీని ద్వారా ఏంటంటే మనకు ఈ యొక్క మనుషుల వినియోగం అనేది తగ్గి మరి డిసీజ్ కంటెంట్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ పచ్చి మేత విషయానికి వస్తే ఈ ఎర్జులూసన్, సూపర్ నేపియర్ ప్లస్ అక్కడ జొన్న ఈ 3ని మిక్స్ చేసి మా గొర్రె పిల్లలకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. పిల్లలను తెచ్చే ఒక నెల 45 నుంచి 2 నెలల ముందు వాటికి అవసరమైనటువంటి మేతలు సూపర్ నేపియర్ కానీ, ఎర్జులూసన్ కానీ, జొన్న కానీ, మక్క కానీ అల్లుక్కొని అది కోతకు వచ్చినప్పుడు మనం ఎన్ని పిల్లలు పెట్టుకోగలన్న ఆలోచన ఉంటే అన్ని పిల్లలకు అనుగుణంగా మేతను సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకొని, ముఖ్యంగా ఈ గొర్రె పిల్లలు తినడానికి చాప్ కట్టర్ అనేది అవసరం. చాప్ కట్టర్ను సమకూర్చుకొని వాటికి మేత వేయడానికి మేత తొట్లను ఏర్పాటు చేసుకొని ఈ పిల్లలను తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. మనం పెంచే స్తోమతను బట్టి ఒక పిల్లకు సుమారుగా మన 6 నెలల్లో ఒక పిల్ల మీద 5,000 నికర లాభం అనేది వస్తుంది. సుమారుగా మనము 100 పిల్లలు పెంచితే ఒక 5 లక్షల రూపాయలు నికర లాభం ఉంటుంది. అంటే సుమారుగా నెలకు ఒక 50,000 రూపాయల లాభం ఉంటుంది 100 పిల్లలు పెంచి. దానికి అనుగుణంగా మనం ఎన్ని పిల్లలు పెంచగలుగుతాం, ఎలా పెంచగలుగుతాం అనేది ఒక మన సొంత ఆలోచనతోన మనకున్నటువంటి మేత లభ్యత కానీ, వసతులు కానీ దానికి అనుగుణంగా ఈ యొక్క గొర్రెల పెంపకం అనేది చేయడం అంటే లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు కానీ, రైతులకు కానీ, రైతు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇది మంచి వ్యాపారం అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.